ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఈ జూన్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? మేషరాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్ మాసంలో రాశిలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశిలో కుజుడి సంచారం అనేటువంటిది కెరియర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడము, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం బీపీ లెవెల్స్ ఎక్కువ, కొంచెం కోప స్వభావం ఉండేటువంటి వరకు కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఎందుకంటే ఫైరీ ప్లానెట్ కదా, అందుకని జాగ్రత్త వహించాలి. వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది సార్? ఆర్థికంగా కనుక చూసుకుంటే అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా శుక్రమౌర్జమే కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ మంత్ అంతా కూడా. కాబట్టి ఎవరికైనా వీళ్ళు డబ్బులు ఇచ్చే విషయంలో అనేది కొంత జాగ్రత్త వహించాలి. వీళ్ళకి ఎసెట్స్ విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఒకటి ఏంటంటే ఈ 4వ స్థానం అంత బలంగా లేదు వీళ్ళకి. కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోవాలి. ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసుకుంటే కనుక పర్టికులర్గా ఏంటంటే ఎడ్యుకేషన్లో కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది వీరికి. వీరికి హెల్త్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొంచెం నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ చూపిస్తున్నాయి. ఎందుకంటే 6వ స్థానంలో కేతున్నా, లేదా స్కిన్ డిజీజెస్ రావడం కానీ, కొంచెం బ్యాక్ పెయిన్స్ రావడం కానీ ఇట్లాంటివి ఉంటుంటాయి. లేదా కొంతమంది ఫుడ్ తిన్నది కొంచెం అరగకపోవడము, ఇలాంటివి కొంచెం చూసుకుంటూ కొంచెం సూర్య నమస్కారాలు కనుక చేసుకుంటే బాగుంటుంది వీరికి. వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి సూచనలు ఉండవు? మ్యారేజ్ అంటే ఒకటి, ఇప్పుడు గురువు మారాడు వీరికి, ఎట్లాగో 2వ స్థానంలో ఉన్నాడు. సో మ్యారేజ్ విషయం ఇప్పుడు ఎలాగో మనకి మౌఢ్యమి సమయం కాబట్టి మ్యారేజెస్ సంబంధించినవి ఎట్లాగో ముందుకు ఇప్పుడు తీసుకోము. బట్ ఆఫ్టర్ దట్ మనకి ఒక 2-3 months తర్వాత మాత్రం కొంచెం వివాహ సంబంధించినవి కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, అది కూడా బంధువర్గంలో. వీరికి జాబ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఎలా ఉండబోతుంది సార్? బిజినెస్ లైన్స్లో ఉండే వాళ్ళకి ఏకాదశంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి బాగుంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. జాబ్ రిలేటెడ్ అంటే కొంచెం విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి మాత్రం పాజిటివ్గా ఉంది. వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్? జాగ్రత్తలు అంటే మెయిన్గా వీరికి సర్వసాధారణంగానే పూర్వజన్మ కర్మ అప్పు రూపంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది కాక కొంచెం ఫైరీ ప్లానెట్ రాశిలో ఉన్నందుకు ఏంటంటే కొంచెం ఆవేశపడి తొందరపడి ఏదైనా చేస్తూ ఉంటారు. ఆ యొక్క విషయాల్లో జాగ్రత్త పడాలి. ఓకే, వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? పరిహారం అంటే ఏం లేదమ్మా, వీళ్ళు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. గోధుమలు దానంగా ఇస్తూ ఉంటే ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది వీరికి. సార్, ఈ రాశి వారు ఈ గోచార ఫలితాలు కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవాలా సార్? ఏమైనా మనం చూసుకోవాలా? ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా గోచారం అనేటువంటిది ప్రజెంట్ ఉన్న కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది, ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ ఎట్లా ఉంది చెప్పేది అనుకుందాం. పర్సనల్ చార్ట్ అనేది మన నిర్ణయము. అంటే ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలు బట్టి ఈ ఇప్పుడున్నటువంటి జన్మలో గ్రహాల స్థితి ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకి పాస్ట్ లైఫ్లో మీరు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చారు, ఈ లైఫ్లో సన్ యొక్క స్థితి బాగుంటుంది. సన్ బాగున్నాడంటే మీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది, అదొకటి. అలాగే మూన్ స్థితి బాగుంది అంటే మానసిక స్థితి బాగుంటుంది. అదేవిధంగా లగ్నం నుంచి 12 భావాలు కూడా, మీకు ధనం రావట్లేదు, మీ సెకండ్ లాట్ ఎవరు, ఏ గ్రహాలతో కాంబినేషన్లో ఉన్నాడు, ఎందుకు రావట్లేదు అని మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో సహకారం ఉండదు, థర్డ్ లాట్. ఎప్పుడు మనం గృహం కొనుక్కుంటే మంచిది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఓన్లీ ఈస్ట్ అండ్ నార్త్ మాత్రమే బాగుంటుంది అనుకుంటారు. అలా కాకుండా మీ పేరు రీత్యా మీరు ఏ టైంలో, ఏ మంత్లో, ఏ ఇయర్లో ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుందని మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది. అదేవిధంగా సంతానం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. చాలామందికి ఏంటంటే నార్మల్గా ఒక ఏజ్ వచ్చిందని వివాహం చేసుకుంటారు. అలా కాకుండా ఈ పర్టికులర్ ప్లానెట్ 7వ స్థానాధిపతి ఎప్పుడు శుభంగా ఉన్నాడు ఆ టైంలో వివాహం చేసుకుంటే వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళ జన్మజాతకంలో ఏదైనా 2 మ్యారేజ్ యోగం ఉందా, అలాంటప్పుడు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు అర్క వివాహం కానీ, కుంభ వివాహం కానీ ముందుగా జరుపుకొని దాని తర్వాత వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ రకంగా దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళేది మన జన్మజాతక ఫలితం. అది విదేశాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఆకస్మికంగా టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఒక్కోసారి మన కెరియర్లో సడన్ బ్రేక్ వస్తుంది, అది ఆగడం కావచ్చు, హైకి వెళ్ళడం కావచ్చు. ఎప్పుడుంది ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి. కాకపోతే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళే సమయం బట్టి, మీ డిస్టెన్స్ని బట్టి సమయం చేరుకోగలుగుతారు. అదే మీరు 9 o'clock అప్పుడు వెళ్తే అర్ధగంటలో వెళ్ళాల్సింది గంటన్నర పట్టవచ్చు. అదే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్తే ట్రాఫిక్ ఉండదు కాబట్టి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు. అది సమయం ఎలా అయితే డిసైడ్ చేస్తుందో మన జర్నీని, ఈ గోచారం కూడా మనం చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది తెలుస్తుంది.
అట్లా అనమాట. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.